లోపల ఇంకా గదిలోకి వెళ్ళిన శ్రీవల్లి, ఒసేయ్ ప్రేమ, తాగొచ్చిందే కాకుండా నన్ను కత్తితో పొడిచే చంపేస్తానని అంటావా? భలే దొరికావే. నువ్వు తాగేసి వచ్చిన విషయం మామయ్య గారికి ఊదేస్తా కదా, అగ్గిపుల్లలా వెలిగించేస్తాను అంటూ నిన్ను మెడపట్టి గెంటేస్తే వెళ్ళి పుట్టింట్లో అయితే పడేటట్టు చేస్తాను అని అంటూ బయటకు అయితే వెళ్ళిపోతూ ఉంటుంది శ్రీవల్లి. ఇంతలో బయట ఉయ్యాల కుర్చీలో కత్తి పట్టుకుని ఊగుతూ కనిపించిన ప్రేమని అయితే చూసి శ్రీవల్లి, రారా, నీకోసమే చూస్తున్నా రారా అంటూ అని పిలుస్తూ ఉంటుందన్నమాట ప్రేమ. ఇంకా దెబ్బకి షాక్ అవుతుంది శ్రీవల్లి. రావే, ఇటు రావే అని ఇంకా ప్రేమ అయితే అనడంతో బిత్తరపోయిన శ్రీవల్లి, అమ్మో నేను రాను, నీ చేతిలో కత్తి ఉంది అని భయపడి చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వాషియా వాషియో అని ఇంకా బల్లక్క, ఇద్దరు ఆయా అంటూ ఓజీ డైలాగులను అయితే కలిపి కలిపి కొట్టి అరుస్తూ ఉంటుందన్నమాట ప్రేమ. ఇంకా ఊహ కూడా నేను రాను అని ఇంకా శ్రీవల్లి అనడంతో పిలిచినప్పుడు మర్యాదగా రావాలి, లేదంటే నేనే వస్తా అని ఇంకా అంటుంది ప్రేమ. అమ్మో నేను రాను అని ఇంకా శ్రీవల్లి అనడంతో కుర్చీలో నుంచి లేచిన ప్రేమ, పుల్లలైతే పెట్టే మిడతకాయ్, నువ్వు రాకపోతే నేను నీ దగ్గరకు రాలేనా, ఈ కత్తిని నీ దగ్గరకు తీసుకుని రాలేనా అంటూ శ్రీవల్లి మెడపై అయితే కత్తి పెడుతుంది ప్రేమ. ఈ సీన్లో మాత్రం ప్రేమ మామూలుగా యాక్టింగ్ అయితే చేయలేదురా. అయ్య బాబోయ్, చంపేసింది. ఆ ఫాలో శ్రీవల్లి అయితే ఇంకా మెడని అయితే నిజంగానే తెగ గోస్తీస్తుందేమో అన్నట్టుగా అయితే చేసేస్తుందన్నమాట. ఇంకా వదిలేయి అంటూ చచ్చిపోతా అని ఇంకా అంటుంది శ్రీవల్లి. ఇంకా కొయ్యలేదే పీక, ఓవర్ యాక్షన్ చెయ్యకు, ఇంతకి ఎక్కడికే బయలుదేరావు? నేను తాగొచ్చానని విషయం మామయ్యతో చెప్పడానికే కదా అని ఇంకా అంటుంది ప్రేమ. దాంతో శ్రీవల్లి, అబ్బే, అలాంటి పనులు చేయడం మా ఇంట వంట లేదు, నా పని నేను చూసుకుంటానంతే, అటు మాటలు ఇటు మాటలు అటు నేను చెప్పడం మా రక్తంలోనే లేదు అని అంటుంది శ్రీవల్లి. అబ్బా, ఏం చెప్తున్నావే, ఏ యాక్టింగ్ గిరగదీసేసావు, నీ నక్క బుద్ధి నా దగ్గర చూపించకే బల్లక్క, అలా బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం పద అని అంటుంది ప్రేమ. ఇంకా పారిపోవడానికి అయితే ప్రయత్నిస్తే జుట్టు పట్టుకుని మరీ లాక్కుని అయితే వస్తుంది ప్రేమ. పద బయటకు వెళ్దాం అని అంటే సరేనని అంటుంది శ్రీవల్లి. ఏంటే ఊపుకుంటూ ఊహించుకుంటూ వెళ్ళిపోతున్నావు, మరి నన్ను ఎవరు తీసుకుని వెళ్తారు, ఎత్తుకుని తీసుకుని వెళ్ళు అంటూ ఎగిరి మరి శ్రీవల్లి చంక అయితే ఎక్కేస్తుంది ప్రేమ. నడుము విరిగిపోయిందిరా బాబు, దేవుడా అంటూ ఇంకా అని ఏడుస్తూ ఉంటుందన్నమాట శ్రీవల్లి. ఏడ్చింది చాలు కానీ పదవే అంటూ చంక ఎక్కి, ఆహా బల్లి అక్క, ఓహో బల్లి అక్క అంటూ పాటలు అయితే పాడుతుంది ప్రేమ. ఇంకా బయటకు అయితే వచ్చిన తర్వాత తలుపులు అయితే పెట్టేసి శ్రీవల్లికి రక్త కన్నీరు అయితే చూపిస్తుంది అనమాట ప్రేమ. ఏంటి తలుపులు వేసేస్తున్నావు అని శ్రీవల్లి అంటే, నీ మ్యూజిక్ లోపలికైతే వినిపించకూడదు కదా అంటూ ఇంకా బయటకైతే లాక్కుని వచ్చి స్టార్టింగ్ అయితే నుంచి ఇప్పటి వరకు శ్రీవల్లి చేసిన అరాచకాలన్నీ కూడా మొత్తం బయట పెట్టి, నేను ట్యూషన్ చెప్తే నీకెందుకే, నా ఫోటోల విషయం నీకెందుకే అంటూ దొర్లించి అయితే కొడుతుంది ప్రేమ. దెబ్బకి కాళ్ళు పట్టేసుకుంటుంది శ్రీవల్లి. తెలుసు నువ్వు తెలియకో ఏదో తప్పు చేశానని, ఇంకెప్పుడు ఇలా చెయ్యనను మీ అక్క అనుకుని క్షమించి వదిలేయ్ అని ఇంకా అంటుంది శ్రీవల్లి. ఇంకా నీ దొంగ నాటకాలను నేను లొంగనే, నా కోపం పోవడం లేదు అని అంటుంది ప్రేమ. ఇంకా నీ కోపం పోవాలంటే ఏం చెయ్యాలో చెప్పు, చేస్తాను అని అంటుంది శ్రీవల్లి. ఏం చెప్పినా చేస్తావా, అయితే నీకు డ్యాన్స్ వచ్చా అని అడుగుతుంది ప్రేమ. వచ్చు అని ఇంకా స్కూల్లో ఫస్ట్ నుంచి వచ్చింది అని శ్రీవల్లి అనడంతో, ఇంకా వెధవ టీటీలో ఆడకు అంటూ చెవిని అయితే మెలిపెట్టేసి, ప్రేమ డ్యాన్స్ అయితే చెయ్యి, నీ పర్ఫార్మెన్స్ చూపించు, స్టెప్ తేడాగా చేశావో కత్తి గొంతులో దిగిపోతుంది, నేను శాంతంగా ఉన్నంత వరకే నువ్వు డ్యాన్స్ చెయ్యి అని అంటుంది ప్రేమ. దాంతో శ్రీవల్లి కోతి విన్యాసాలు అయితే చేస్తూ ఉంటుంది. అది చూసిన ప్రేమ, డ్యాన్స్ చేయమంటే బురదలో పంది దొర్లినట్లు దొర్లుతున్నావేంటే,
చేస్తావా లేదా ఏంటి పాట మార్చు అంటూ ఇంకో పాటకైతే డాన్స్ అయితే చేయిస్తుంది ప్రేమ. ఇదే డాన్స్ చిన్న చేంజ్తో అయితే చెయ్యి అంటూ ఇంకా సీసా అయితే పెంకులు అయితే చల్లి వాటిపై అయితే డ్యాన్స్ చేయిస్తుంది ప్రేమ. మరి శ్రీవల్లి పర్ఫార్మెన్స్ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాము. కంటిన్యూగా అయితే ఇదే ఎపిసోడ్ అయితే రన్ అవుతూ ఉంటుందన్నమాట. ఒసే తాగుబోతుదానా నువ్వు సైలెంట్గా ఉండవే, డోర్ కొడతా అంటూ డోర్ అయితే కొడతాడు ధీరజ్. ఇంతలో ఆ డోర్లో శ్రీవల్లి తీస్తుంది. ప్రేమను అనుమానంగా చూస్తుంది శ్రీవల్ల. ఇదేంటి అనేసి మనకైతే ప్రేమ చేసిన విన్యాసాలన్నీ కూడా శ్రీవల్లి మీద అయితే ఫుల్ కామెడీగా అయితే ఉంటుంది. మీకు నచ్చితే ఒక లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.